మ్మ్. మనం స్క్రీన్ టచ్ చేసినా ఫోన్ పనిచేయదు, యాప్స్ ఓపెన్ అవ్వవు, బ్యాటరీ కూడా విపరీతంగా డ్రెయిన్ అయిపోతూ ఉంటుంది. అవును, అప్పుడు మనకేమనిపిస్తుంది? ఫోన్ పాడైపోయింది, కంప్లీట్గా చెడిపోయిందని కంగారు పడతాం కదా. కదా. కానీ అసలు ప్రాబ్లం ఆ ఫోన్ది కాదు. అంటే అందులో ఉన్న ప్రాసెసర్ది కూడా కాదు. బ్యాక్గ్రౌండ్లో సైలెంట్గా రన్ అవుతున్న 100 యాప్స్ది. ఎగ్జాక్ట్గా. ఆ యాప్స్ అన్నీ ప్రాసెసింగ్ పవర్ని లాగేసుకుంటుంటే మనం ముందు చేయాల్సిన పని ఆగిపోతుంది. అసలు మన బ్రెయిన్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే హ్యాంగ్ అవుతుందని మనం ఎప్పుడైనా గమనించామా? మనం ఒక ముఖ్యమైన పని పెట్టుకుని దాన్ని వాయిదా వేస్తూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఓవర్లోడ్ అయిపోయి ఆటో పైలట్ మోడ్లో ఇరుక్కుపోతుంది. ఆ ఆ స్మార్ట్ ఫోన్ ఎనాలజీ చాలా పర్ఫెక్ట్ అండి ఇక్కడ. ఎందుకంటే చాలాసార్లు మనం ఒక పని చేయలేకపోయినప్పుడు మనల్ని మనం చాలా తీవ్రంగా నిందించుకుంటాం. అవును, నాకీ క్రమశిక్షణ లేదు, నాకు దేనిమీద ఫోకస్ ఉండదు అని ఫీల్ అవుతుంటాం. మ్మ్. కానీ బయటపడి చూస్తే ఇది ఒక మోరల్ ఫెయిల్యూర్ కాదు. అంటే ఇది మన వ్యక్తిత్వ లోపమో లేక నైపుణ్యం లేకపోవడమో కానే కాదు. జీవశాస్త్రపరంగా చూస్తే మన బ్రెయిన్లో ఏ సిస్టమ్కి మనం కంట్రోల్ ఇస్తున్నామనే దానికి సంబంధించిన విషయం మాత్రమే. కరెక్ట్. ఈరోజు మనం చదువుతున్న రీసెర్చ్ పేపర్స్, ముఖ్యంగా లిమిట్లెస్ బ్రెయిన్ ల్యాబ్ నుండి న్యూనాలజిస్ట్ డాక్టర్ శ్వేత అదాటియా గారు పంచుకున్న నోట్స్ చూస్తుంటే నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయింది. అవును, వాళ్ళ రీసెర్చ్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అసలు మనం ఆటోపైలట్ మోడ్లో బ్రతకడం ఆపేసి మన మెదడును తిరిగి మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ డీప్ డైవ్లో మనం డీకోడ్ చేయబోతున్నాం. అందులో వాళ్ళు పదే పదే ప్రస్తావించిన ఒక పదం ప్రీఫ్రంటల్ కార్టెక్స్. అసలు బ్రెయిన్లో ఈ భాగం ఎక్కడుంటుంది? మ్, ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఖచ్చితంగా మన నుదురు వెనుక భాగంలో ఉంటుంది. డాక్టర్ శ్వేత గారి మాటల్లోనే చెప్పాలంటే దీన్ని సీట్ ఆఫ్ హ్యూమనెస్ అంటారు. సీట్ ఆఫ్ హ్యూమనెస్ అంటే మనలోని మానవత్వానికి కేంద్రమన్నమాట. అవును, మనం ఇతర జంతువుల కంటే భిన్నంగా ఆలోచించగలుగుతున్నామంటే దానికి కారణం ఇదే. మనం ఒక పని మీద దృష్టి పెట్టాలన్నా, లాజికల్గా ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఇదంతా ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చేసే పనే. ఓకే, అంటే అదే మన కమాండ్ సెంటర్. అవునండి, కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మన బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ అని ఇంకో భాగం ఉంటుంది. ఇది చాలా పురాతనమైనది. దీని ఏకైక లక్ష్యమేంటంటే ఎటువంటి ముప్పొచ్చినా మనల్ని బతికించడం. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం కదా, అదే ఇది. పోరాడు లేదా పారిపో అనే రెస్పాన్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లాజిక్ మీద పనిచేస్తే ఈ లింబిక్ సిస్టమ్ కేవలం ఎమోషన్స్, భయం మీద రన్ అవుతుంది. ఖచ్చితంగా. ఆ రెండు సిస్టమ్స్ మధ్య బ్యాలెన్స్ ఉన్నంతవరకు అంతా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ తప్పుతుందో, అంటే వాటి మధ్య అసమకాలీకరణ వస్తుందో, సింపుల్గా చెప్పాలంటే సింక్ తప్పుతుందో, అప్పుడే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అంటే ఈ ఓసీడీ, డిప్రెషన్, ఆందోళన ఇవన్నీ ఆ సింక్ తప్పడం వల్లే వస్తాయంటారా? 100% అండి. గతంలో జరిగిన ఒక చెడు సంఘటనను పదే పదే తలుచుకుని బాధపడటం కూడా ఆ సింక్ లేకపోవటం వల్లే జరుగుతుంది. అబ్బా, ఆ రీసెర్చ్లో ఉన్న కొన్ని స్టాట్స్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. దాదాపు 33% మంది ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు అని అందులో ఉంది. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు. అది చాలా పెద్ద నెంబర్. ఇక 40% మంది కనీసం ఒక పని మీద కూడా ఫోకస్ చెయ్యలేకపోతున్నారట. 34% మందికి అస్సలు ఏకాగ్రత కుదరట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఏకంగా 95% మందిలో పనులను వాయిదా వేసే అలవాటుంది. అంటే ప్రోక్రాస్టినేట్ చేస్తారు. అంటే ఇంచుమించి అందరికీ ఈ ప్రాబ్లం ఉందన్నమాట. హ్మ్. నాకిక్కడ ఒక ఆలోచనొస్తోంది. దీన్ని ఒక కార్ జర్నీతో పోల్చి చూద్దాం. మన బ్రెయిన్ అనే కారుకి స్టీరింగ్ ఎప్పుడూ లాజికల్గా ఉండే ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చేతిలో ఉండాలి. కానీ పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చున్న ఆ లింబిక్ సిస్టమ్ ఏ చిన్న భయం వేసినా స్టీరింగ్ లాగేసుకుని కార్ను ఎటో తీసుకెళ్లిపోతోంది. భలే చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయమేంటంటే ప్రజలు విఫలమవుతున్నది నైపుణ్యం లేక కాదు, తమను తాము నియంత్రించుకోలేక, అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ లేకపోవడం వల్లనే. కానీ నాకు ప్రాక్టికల్ డౌట్ అండి. ఆ లాజికల్ డ్రైవర్ని కాదని పక్కన కూర్చున్న ఆ భయపడే ప్యాసింజర్ ఎందుకెప్పుడు గెలుస్తున్నాడు? లింబిక్ సిస్టమ్కి అంత పవరెక్కడిది? ఇక్కడే మనం జీవ పరిణామ క్రమం అంటే ఎవల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. వేల సంవత్సరాల క్రితం ఆదిమానవుడు అడవుల్లో ఉన్నప్పుడు ఒక పులి ఎదురయింది అనుకుందాం. అప్పుడు లాజిక్ అస్సలు పనికిరాదు కదా. అవును, అప్పుడు ఈ పులి ఏ జాతి, ఎంత వేగంగా పరిగెత్తగలదు అని మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్తో ఆలోచిస్తూ కూర్చుంటే ఆ పులికి ఆహారమైపోతాం కదా. హాహా, ఖచ్చితంగా భయపడి అక్కడ్నుంచి పారిపోవాలి.
అందుకే మన బ్రెయిన్ డిజైన్లోనే ఆ లింబిక్ సిస్టమ్కి ఎక్కువ పవర్ ఇచ్చారు. ముప్పు వచ్చినప్పుడు అది సెకండ్లో 100వ వంతు సమయంలో రియాక్ట్ అవుతుంది. కానిప్పుడు మనం అడవుల్లో లేం గదా! అవును. మన వెనుక పులులు పడట్లేదు, మనం హాయిగా ఏసీ ఆఫీసుల్లో కూర్చుని ఉన్నాం. ఎగ్జాక్ట్‌గా. కానీ మన బాస్ కోపంగా పంపిన ఒక ఈమెయిల్ లేదా రేపు సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ డెడ్లైన్ కూడా ఆ లింబిక్ సిస్టమ్కి ఒక క్రూర జంతువులాగే కనిపిస్తుంది. వావ్! అంటే వెంటనే అది ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ని షట్ డౌన్ చేసేసి, కంట్రోల్ తన చేతిలోకి తీసుకుంటుందన్నమాట. అందుకే మనం ఒక చిన్న అసైన్‌మెంట్ చూసి కంగారు పడుతున్నా, మన బ్రెయిన్ నిజంగానే ఒక పులిని చూసినంత ఓవర్‌గా రియాక్ట్ అవుతోంది. అవునండి. మరి హైజాకింగ్‌ని ఆపటానికి ఆ రీసెర్చ్‌లో పార్కిన్సన్స్ లా గురించి చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు కదా! అది చూద్దాం. ఆ! అసలు ఆ లా ఏంటి? పార్కిన్సన్స్ లా అనేది టైం మేనేజ్మెంట్‌కి సంబంధించిన ఒక సింపుల్ రూల్. ఒక పని పూర్తి చేయడానికి మనం బ్రెయిన్‌కి 15 నిమిషాల టైం ఇస్తే, అది 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. అదే 30 నిమిషాలిస్తే అది ఆటోమేటిక్‌గా సాగిపోయి 30 నిమిషాలు తీసుకుంటుంది. మన బ్రెయిన్ అనేది మన కమాండ్‌తో పనిచేసే ఒక కమాండర్ లాంటిదండి. మనం ఎంత క్లియర్‌గా ఆదేశాలు ఇస్తే అంత పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంటే ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ఇది నిజంగా అంత సులభమా? ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతుందా అని నా డౌట్. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటారా? అంటే ఇప్పుడు నేనొక రిపోర్ట్ రాయబోయే గంటలో ఫినిష్ చెయ్యాలి అని డెడ్లైన్ పెట్టుకుంటాను. కానీ తీరా గంట పూర్తయ్యేసరికి చూస్తే ఎక్కడో యూట్యూబ్ షార్ట్స్ చూస్తూనో, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనో ఉంటాను. మెదడుకు కేవలం ఒక గడువు ఇస్తే సరిపోతుందా? నాకెందుకు ఫెయిల్ అవుతుంది ఇది? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే మీరిస్తున్నది ఒక కమాండ్ కాదు, అదొక కోరిక మాత్రమే. కోరిక మాత్రమేనా? అంటే అర్థం కాలేదు. మీరు ఒక గంటలో చేస్తాను అని చెప్పినప్పుడు ఆ గంట లోపల ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అనే ఫ్లెక్సిబిలిటీ బ్రెయిన్కిచ్చేశారు కదా, ఆ ఖాళీ సమయంలో లింబిక్ సిస్టమ్ తన యాంగ్జైటీతో ఫిల్ చేసేస్తుంది. ఓహో! దాన్నుంచి తప్పించుకోడానికే నేను యూట్యూబ్‌లోకి వెళ్తున్నానన్నమాట. కరెక్ట్. కాని మీరు ఖచ్చితంగా ఈ నిమిషం మొదలుపెట్టి 15 నిమిషాలు ఇదే పని చేస్తాను అని ఒక బౌండరీ సెట్ చేసినప్పుడు మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి ఒక అలర్ట్ వెళ్తుంది. అప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఫోకస్ చేయాల్సిందే అని అది రంగంలోకి దిగుతుంది. రైట్? ఆ ఖచ్చితత్వమే లింబిక్ సిస్టమ్‌ని సైలెంట్ చేస్తుంది. అవునండి. అందుకే సరైన కమాండ్ ఇవ్వడం ద్వారా మనం మెదడుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ను యాక్టివేట్ చేయవచ్చు. అర్థమైంది. మరి ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచడానికి ప్రాక్టికల్ టూల్స్ ఏమైనా ఉన్నాయా? డాక్టర్ శ్వేత గారి లిమిట్లెస్ బ్రెయిన్ ల్యాబ్ వాళ్ళ 30 రోజుల కార్డ్ డెక్ గురించి చదివాను. అది భలేగా అనిపించింది. ఆ కార్డెక్ ఒక అద్భుతమైన టూల్ అండి. ఇది limitlessbrainacademy.comలో లభిస్తుంది. అందులో 30 వేర్వేరు వ్యూహాలుంటాయి. రోజుకి ఎంత టైం కేటాయించాలి దీనికోసం? గంటలు గంటలు కూర్చోవాలా? అస్సలు అవసరం లేదు. కేవలం 5 నిమిషాలు. ప్రతిరోజు ఒక కార్డు తీసి అందులో ఉన్న టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తే చాలు. రోజుకు 5 నిమిషాలు. ఇది నిజంగా ఎవరైనా చేయగలిగే పనే. మరి ఆ కార్డ్స్‌లో నాకొక టెక్నిక్ బాగా నచ్చింది. బ్రెత్ రెగ్యులేషన్ రీసెట్. అవును, అది చాలా పవర్ఫుల్ బాటమ్ అప్ అప్రోచ్ అండి. ఇందులో 4, 2, 6, 2 అనే ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే 4 సెకండ్లు గాలి పీల్చుకోవాలా? అవును, 4 సెకండ్లు శ్వాస పీల్చుకొని 2 సెకండ్లు ఆపి 6 సెకండ్లు నెమ్మదిగా శ్వాస వదిలేయాలి, మళ్ళీ 2 సెకండ్లు ఆగాలి. ఇలా 10 రౌండ్లు చెయ్యాలి. వినడానికి నార్మల్ బ్రీతింగ్ లాగానే ఉంది. దీనివల్ల లోపల ఏం జరుగుతుంది అంటారో? దీనివల్ల మన శరీరంలో వేగస్ నర్వ్ అనేది బలపడుతుంది. మనం శ్వాస వదిలే సమయం 6 సెకండ్లుంది గదా, అలా ఎక్కువసేపు గాలి వదిలినప్పుడు హార్ట్ రేట్ తగ్గిపోయి బ్రెయిన్కొక సేఫ్టీ సిగ్నల్ వెళ్తుంది. ఓహో! అంటే బయట ఎలాంటి ముప్పు లేదు, రిలాక్స్ అవ్వు అని బ్రెయిన్‌కి చెప్తున్నామన్నమాట. ఖచ్చితంగా. అందుకే లింబిక్ సిస్టమ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ని ఆఫ్ చేసేస్తుంది. మనం కింద నుంచి ఫిజికల్గా హార్ట్ రేట్ తగ్గించి పైన బ్రెయిన్ని కూల్ చేస్తున్నాం. అందుకే ఇది బాటమ్ అప్ అప్రోచ్. వావ్! దీనంతటి అర్థమేమిటి? ఇది ప్రతిరోజూ మనం మెదడుకు మనం ఇన్‌స్టాల్ చేసే ఒక సాఫ్ట్‌వేర్ ప్యాచ్ లాంటిది అనుకోవచ్చా? భలే పోల్చారండి. 100% అదే జరుగుతుంది. ఇక ఇందులో సెల్ఫ్ టాక్ అప్గ్రేడ్ అనే ఇంకో టెక్నిక్ కూడా ఉంది. హ్మ్. ఆ సెల్ఫ్ టాక్ అంటే మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు భయం వేస్తే మనతో మనం మాట్లాడుకోవడం కదా? అవునండి. భయం లేదా సందేహం వచ్చినప్పుడు నా ఆలోచనలపై నాకే నియంత్రణ ఉంది అని పదే పదే అనుకోవడం వల్ల ఆ సందేహం పోయి కంట్రోల్ మన చేతికొస్తుంది. సూపర్! అలాగే మార్నింగ్ రొటీన్ గురించి కూడా వాళ్ళు ఒక పాయింట్ చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే 10 లోతైన శ్వాసలు తీసుకుని
ఈరోజు నేను స్పష్టతతో ముందుకు వెళతాను అనడం. అవును. దీనివల్ల నిద్ర లేచిన వెంటనే ఆటోపైలట్ మోడ్లో మెదడు ఆందోళన పడటం ఆగిపోయి నియంత్రణలోకి వస్తుంది. స్టాన్ఫోర్డ్ మరియు ఇతర ప్రసిద్ధ పరిశోధనల ఆధారంగా చూస్తే ఈ చిన్న పనులే పెద్ద మార్పు తెస్తాయి. అంటే ఎన్ని రోజులు చేస్తే బ్రెయిన్లో ఈ మార్పు వస్తుందంటారు? ఒక 90 రోజులు అంటే 30 రోజుల చొప్పున 3 సైకిల్స్ చేస్తే మన బ్రెయిన్ నిర్మాణం అంటే ఆ వైరింగ్ పూర్తిగా మారిపోతుంది. దీన్నే రీవైరింగ్ అంటారు. అబ్బా, 90 రోజుల్లో బ్రెయిన్ రీవైర్ అయిపోతుందా? ఖచ్చితంగా. మీరు ఏ ప్లేయర్ కావాలంటే ఎక్కువగా కష్టపడటం కాదు ముఖ్యం, ఏబిసి సూత్రాన్ని పాటించాలి. అంటే ఏ ప్లేయర్ అవ్వాలంటే బీ కన్సిస్టెంట్ అండ్ డెడికేటెడ్. కన్సిస్టెంట్గా ఆ 5 నిమిషాలు కేటాయించాలి, అంతే కదా? సరే, మనం పెద్దవాళ్లకే 90 రోజులు పడుతుంది అంటున్నాం. మరి డాక్టర్ శ్వేతాగారి రీసెర్చ్లో T1 సూపర్ బ్రెయిన్ యాక్సలరేటర్ అని త్వరలో రాబోతున్న ఒక ప్రోగ్రాం గురించి ప్రస్తావించారు. ఆహా, అవునండి. అది 40 గంటల ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రాం. యువత మెదడును ఫార్ములా 1 రేసింగ్ కార్ డ్రైవర్లా షార్ప్గా చేయడం దీని ఉద్దేశ్యం. కేవలం చదువే కాకుండా లైఫ్ని అర్థం చేసుకోవడం దీని లక్ష్యం. కానీ ఇక్కడ నాకొక పాయింట్ స్ట్రైక్ అయింది. సరిగ్గా 15-16 సంవత్సరాల వయసున్నవారికే ఇది డిజైన్ చేశారు. అందులో అంత ప్రత్యేకత ఏముంది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ వయసులో బ్రెయిన్లో ఉండే న్యూరోప్లాస్టిసిటీ విపరీతంగా ఉంటుంది. న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్ తనను తాను మలుచుకునే లక్షణం కదా? అవునండి. ఆ టైంలో పాత నాడీ మార్గాలు అంటే భయాలు అన్నీ క్రమంగా తొలగిపోతాయి. దీన్ని ప్రూనింగ్ అంటారు. అదే టైంలో కొత్త మార్గాలేర్పడతాయి. దాన్ని జెనసిస్ అంటారు. ఓహో, అంటే పాత బిల్డింగ్ కూల్చేసి ఆ ప్లేస్లో కొత్త పునాదులు వేసే టైం అన్నమాట అది. అప్పుడు బ్రెయిన్ని సరైన దిశలో మల్చవచ్చు. ఖచ్చితంగా. అందుకే ఆ టైంలో వాళ్లకు ఈ గామా పొటెన్షియల్ శక్తులను పరిచయం చేస్తే వాళ్ళ లైఫ్ ట్రాజెక్టరీ మారిపోతుంది. ఏకాగ్రత పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏ పని చేసినా హయ్యెస్ట్ ఫోకస్తో చేసేలా వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ అండి ఇది. అవునండి. అందుకే కరెక్ట్గా ఆ వయసునెంచుకున్నారు. సరే, ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా చూస్తుంటే నాకొక క్లారిటీ వచ్చింది. మనం పనులను వాయిదా వేయడం లేదా ఏకాగ్రత లేకపోవడం అనేది మన పర్సనల్ ఫెయిల్యూర్ అస్సలు కాదు. కానే కాదు. అది కేవలం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ సమతుల్యత కోల్పోవడం మాత్రమే. అవును, సరైన శ్వాస పద్ధతులు, ఆ 30 రోజుల కార్డెక్లోని స్థిరమైన దినచర్యలతో దాని మన అధీనంలోకి సులభంగా తీసుకురావచ్చు. ఏ రోజైతే ఆ బ్యాలెన్స్ని మనం సాధిస్తామో అప్పుడే మన అసలైన పొటెన్షియల్ బయటకొస్తుంది. కరెక్ట్ అండి. మన దైనందిన జీవితంలో పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ వినేవాళ్లందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం 5 నిమిషాలు కేటాయించడం ద్వారా ఎవరైనా సరే తమ మెదడు పనితీరును తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. అవును, ఆ 5 నిమిషాలే మన బ్రెయిన్కొక సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది. అయితే ఈ డీప్ డైవ్ని ముగించే ముందు నాకొచ్చిన ఒక ఆసక్తికరమైన ఆలోచన మీతో పంచుకోవాలి. చెప్పండి. రోజుకు కేవలం 5 నిమిషాల పాటు స్పృహతో చేసే చిన్న చిన్న పనులు 90 రోజుల్లో మన మెదడు భౌతిక నిర్మాణాన్ని పూర్తిగా మార్చగలిగితే కనుక బహుశా మనం ఇది నా వ్యక్తిత్వం, నేను మారలేను, నాకు చాలా కోపం, నాకు భయం అని నమ్మే మనలోని చాలా కోపతాపాలు మరియు బలహీనతలు కేవలం పాతబడిపోయిన నాడీ మార్గాలు మాత్రమేనేమో కదా? వావ్, భలే కనెక్ట్ చేశారు. నిజమే. అవును కదా. మన క్యారెక్టర్ అనుకునే ఆ నెగటివ్ థింగ్స్ని కూడా సరియైన ప్రాక్టీస్తో మనం సులభంగానే చెరిపేయొచ్చు కదా. మన బ్రెయిన్ని మనమే పూర్తిగా కొత్తగా రాసుకోవచ్చు కదా. వినేవాళ్లందరికీ ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తూ ఈనాటి డీప్ డైవ్ను ఇక్కడితో ముగిద్దాం.